హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం కొన్ని కిచెన్ క్లీనింగ్ టిప్స్. ముందుగా రాగి గిన్నెలు లేదా రాగి కోటెడ్ గిన్నెలు క్లీనింగ్. వీటిని క్లీన్ చేయడానికి టమాటా కెచప్ యూజ్ అవుతుంది. టమాటా కెచప్ని గిన్నెపై వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అయితే మనకు ఒకసారి టమాటా కెచప్ డేట్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేయకుండా ఇలా రాగి గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా టమాటా కెచప్ని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టి వదిలేయాలండి. సో చూడండి, 10 మినిట్స్ అయ్యాక దాని మట్టుకు అదే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని గట్టిగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. టిష్యూ పేపర్స్ చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ దానిపైన డిష్ వాష్ జెల్ వేసి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకోవాలి. సో చూడండి, నీట్గా అయింది. క్లీన్ చేయకముందు ఎలా ఉండేది అనేది పైన వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చాపింగ్ బోర్డ్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఇలా జల్లుకున్నాక నెక్స్ట్ నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క తీసుకొని దాంతో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు క్లీన్ చేసుకున్నాక రెండో వైపు కూడా తిప్పుకొని ఇలానే క్లీన్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ క్లీన్ చేసుకున్నాక దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన తీసి పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయ్యాక మళ్ళీ లెమన్తో 2 సైడ్స్ క్లీన్ చేసుకోవాలి. సో లెమన్తో క్లీన్ అయ్యాక దానిపైన డిష్ వాష్ జెల్ వేసుకొని స్టీల్ స్క్రబ్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ క్లీనింగ్ కొంచెం టైం తీసుకుంటుందండి. కొంచెం గట్టిగానే రుద్దుకోవాలి, లేకపోతే క్లీన్ అవ్వదు. ఒకవేళ మీది వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే సేమ్ ఇలానే ప్రొసీజర్, బట్ బేకింగ్ సోడా బదులుగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోండి. లాస్ట్లో వాటర్తో వాష్ చేసుకున్నాక కొంచెం ఆయిల్తో క్లీన్ చేసుకుంటే మెరుస్తుంది. సో ఇలా 2 సైడ్స్ కూడా మనం స్క్రబ్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకోవాలండి. సో చూడండి, నీట్గా అయిపోయింది. ఫస్ట్ ఎలా ఉండేది అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ గ్లాస్ గ్యాస్ స్టవ్ టాప్ క్లీనింగ్. దీనికోసం మీరు స్టవ్ పైన డిష్ వాష్ జెల్ వేసుకోండి. డిష్ వాష్ జెల్ వేసుకున్నాక నెక్స్ట్ బేకింగ్ సోడాని మొత్తం వేసుకోండి. బేకింగ్ సోడా కూడా వేసుకున్నాక ఒక స్మూత్ స్క్రబ్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే అది గ్లాస్ టాప్ కాబట్టి స్మూత్ స్క్రబ్ కాకపోతే గీతలు పడుతుందండి. ఇక్కడ నేను తీసుకునే స్క్రబ్ దాన్ని బాగా యూజ్ చేసి చాలా స్మూత్ అయిపోయింది అది. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకోండి. అయితే వాటర్తో మాత్రం కడగకండి, ఎందుకంటే బర్నర్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ టచ్గా ఒక పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఇంకా మీ స్టవ్ క్లీన్ అయినట్టే. అయితే రోజు మీరు ఎలా స్టవ్ క్లీన్ చేసుకుంటారో అలానే చేసేసుకోండి. అయితే ఇలా బేకింగ్ సోడాతో మీరు ఒక 15 డేస్కి ఒకసారి ఇలా చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది మీ స్టవ్. నెక్స్ట్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్. స్టవ్ క్లీనింగ్ చూసాం కదా, ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ తీసుకోండి, ఉన్న కప్పులో వేసుకోండి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కలుపుకోండి. అయితే మీ కిచెన్ కౌంటర్ టాప్ కొంచెం పెద్దదైతే ఒక 1/2 కప్పు వరకు వెనిగర్ తీసుకోండి. ఇలా రెండు మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోండి.
సో దీన్ని కూడా ఇలా 15 డేస్కి ఒకసారి ఇలా వెనిగర్తో క్లీన్ చేసుకోండి. సో ఎవ్రీడే అయితే మాత్రం మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో అలానే చేసుకోండి. ఇలా వెనిగర్తో 15 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే ఏదైనా బ్యాక్టీరియా ఏదో ఉన్నా పోతుంది. అయితే స్టవ్ని, షింక్ని, ఇంకా ట్యాప్స్ని, స్టవ్ బ్యాక్ ఉండే వాల్స్ని ఇలా ఏ రోజుకి ఆ రోజు కానీ మనం క్లీన్ చేసుకుంటే మనకి క్లీనింగ్ ఈజీ అవుతుందండి. సో బ్యాక్టీరియా ఏం కూడా ఫామ్ అవ్వదు. 15 డేస్కి ఒకసారి ఇలా వెనిగర్తో కానీ క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుందండి. ఇంకా షింక్ని, ట్యాప్స్ని ఎలా క్లీన్ చేయాలనే వీడియోస్ని ఆల్రెడీ చేశానండి. మీకు ఆ లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా హ్యాండ్ క్లిప్స్ కూడా వస్తాయి, మీరు కావాలంటే చెక్ చేయండి. మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.